ఒకసారి చెప్తాను వినండి. డాక్టర్ డి రామారావు ఆకుల తంపర కాలనీ, సన పాపలస్వామి, వరాలమ్మ వచ్చావులు, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు పాము నుంచి ఎవరు కూడా బయటపడాలి, పాము కలిసి ఎవరు చనిపోకూడదని నేను మనవి చేస్తున్నాను అందరికీ, స్టేట్ మొత్తానికి. పాములు ఎక్కడ భయం ఉన్నా మా చిరునామాకు ఒకసారి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9100160858. మా యొక్క ఫోన్ నంబర్ 91001608. ఈ మహాతల్లి చంపిస్తుందండి. వాసనకి ఓడిపెట్ట కూడా చనిపోయింది. దీని పవర్కి చూడండి, ఈ చంటి పిల్లల తల్లికి చంపిస్తుంది మా మరి. ఇది మరి ముంజాటి జయరాం గారి ఇంట్లో మహాతల్లి గోధుమ నాగు చాలా అలర పెట్టిందండి. నా చేతి కూడా కొద్ది గీరినట్టుకున్నది, ఏం కాదు. నా నోట్లో తెల్లేసి ముక్కు పెట్టుకున్నాను, కుందుకాయ కూడా నవిలి చేస్తున్నానంటే కేవలం వివేకానంద యూత్ తో టోటల్ 260 మంది పిల్లలతో నేను సహకారం చేస్తున్నాను. ఈరోజు మరి జనగా దమ్మయంతి గారి ఇంట్లో కోడినాగు కలకాలం. ఇది సుమారు ప్యాన్ అపాయింట్మెంట్, అందరికి ప్రాణం ఒకటే వచ్చాను. ఈ పాము ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించగలరు, డాక్టర్ రామారావు గారు కొన్ని ఔషధ గుణాలున్న వనమూలికలు, తెల్లదేశ్వర అయితేనేమి, పాతాళగరట అయితేనేమి, కుంభికాయ అయితేనేమి, ఇటువంటి ఔషధ గుణాలున్న ఏర్లతో ఈ యొక్క పాముని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని యొక్క వేర్ల సహాయంతో ఈ యొక్క పాముని పట్టుకొని సుదూర్ఘమైన అడవుల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ ఈ పాముని విడిచిపెట్టడం వల్ల జరుగుతుంది. మీరు ఇప్పుడు ఈ స్క్రీన్పై గమనించగలరు. ఎవరికైనా పాము కరిస్తే మీ దగ్గర మేమిచ్చిన వనమూలికలు లేకపోతే గనక మేమిచ్చిన తెల్లేశ్వరి, పాతాళగరడ, పద్మకేశ్వరి, నల్లేశ్వరి, పచ్చి పసుపు దుంపలు ఇవన్నీ కూడా మేము పంపిణీ చేస్తున్నాము. మరి అలాగే కూటికి లేని పేదవాళ్ళకి ఈ సేవలు అందజేస్తున్నాము. ఎవరైనా కోటీశ్వరులు అవ్వచ్చు, పేదలు అవ్వచ్చు, వాళ్ళకి పాము రాకుండా చేస్తున్నాము. అదేవిధంగా నివగామంటే నా ప్రాణం అభిమానులు ఉన్నారు. మరి గరడ అంగులు ముక్క చిన్న నొర తీసుకొని తిన్నా, ఇగోండి పాతాళగరడ అనేది నా కుడి చేతిలో ఉంది. మరి అక్కడే తెల్లేశ్వరి ఉంది, ఇది తెల్లేశ్వరి. ఈ రెండు రిమోట్ చేస్తే పాము సైలెంట్ అవుతుందండి. అది మీకు పెద్ద పాము అంటే సుమారు కోడినాగు ఎంత పాము పెరగడం అంది. ఇది మొదటిసారి మనం చూడడం. 10 కేజీలు వెయిట్ గల పాము ఇప్పటికి నేను పట్టుకోలేదు, ఎవరు చూడలేదు. ఇది సర్పం ఎత్తితే కనీసం మన 2 జాన్లు ఎడల్పుతో ఎంత ఎడల్పు ఎత్తుతుంది అనమాట. మనకి అందరికీ నమస్కారం. ఈ పాముని సురక్షిత ప్రాంతాలకు వదిలిపెట్టడానికి ఇప్పుడు నేను స్థిరపడి ఉన్నాను. పాముని మాత్రము ₹1 కోటి ఇచ్చినా నేను చంపను, అది అందరికీ తెలుసు. ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, మినిస్టర్ వరకు వెళ్ళింది. అరే ఇక్కడ ఉన్నటువంటి TV5 వారు మరి వాళ్ళ కుమారుడు ఇంకొక ఛానల్, ఈ 2 ఛానల్లో మాకు ప్రత్యేకించి వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. వాళ్ళకి ఏదో వనమూలికలు ఏవో ఇస్తాను తప్ప నా గురించి 100-150 సార్లు వీళ్ళు కవర్ చేశారు. మీరు స్క్రీన్పై చూస్తున్న ఈ వ్యక్తి పేరు డాక్టర్ రామారావు దేశిల్లి. ఇతను ప్రముఖ స్నేక్ క్యాచర్. అదేవిధంగా ఇతను ప్రజా సేవలో 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా ఇతని యొక్క సేవల్ని ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్లో ధర్మాన కృష్ణదాస్ గారిచే గుర్తింపు పొందడం జరిగింది మన డాక్టర్ రామారావు గారు. అదేవిధంగా కొన్ని వేల మందిని ఈ యొక్క విషసర్పాల నుంచి తన ప్రాణంగా పెట్టి కూడా మరి ప్రజాసేవలో అతను సేవ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్న 4 IAS అధికారులు యొక్క గుర్తింపుని మన డాక్టర్ రామారావు గారు పొందడం జరిగింది. వీల్చే ప్రశంస పత్రం కూడా ఒకటి పొందడం జరిగింది. తన యొక్క సేవలను గుర్తించి ఇతన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు మన డాక్టర్ రామారావు గారితో ప్రత్యక్షంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ప్రముఖ
స్నేక్ క్యాచర్ పాము డాక్టర్ రామారావు గారితో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నా. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా పాము కాటుకు సంబంధించి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారు ఎక్కువగా గురవుతున్నారు. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ యొక్క పాము కాటు అనేది ఎక్కువగా ఉంటుందని ఎక్కువగా రిపోర్ట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ పాము కాటుకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు మన డాక్టర్ రామారావు గారితో తీసుకోండి ఈరోజు. డాక్టర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ పాము కాటుకు సంబంధించి మీరు కొన్ని సలహాలు సూచనలు మాకు కావాలి. తప్పకుండా మీరు కొంచెం మా ఆడియన్స్ కోసం మీరు చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు పాము కాటుకి గురైన వ్యక్తులు లక్షలాది మంది. వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో లేక హాస్పిటల్కి వెళ్ళినప్పటికీ కొంతమంది చనిపోవడం జరుగుతుంది. పాము కరిచే తర్వాత తీసుకునే చర్యల కంటే పాము కరవక ముందు పాము మన దగ్గరికి రాకుండా తీసుకునే చర్యలు ఉత్తమని నేను భావిస్తూ ఆడియన్స్ కోసం మాట్లాడుతున్నాను. వెరీ గుడ్ సార్. సార్ అది మనకి పాజిబుల్ సాధ్యమండి. సార్ ఎలా అది మనకి అది సాధ్యమంటే మా దగ్గర తెల్లేశ్వరి, నాగాసరం అని 2 వనమూలికలు ఉన్నాయి. ఇవి సార్ ఇవి పాముకి సంబంధించి అచ్చా. ఇవి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? మనం అంగుళం ముక్కలు కట్ చేసుకుని మన హౌస్కి 2 పక్కలు కట్టుకుంటే సుమారు 15 మీటర్ల దూరంలో పాము తిరగదు. వెల్ సార్, అది వనమూలిక అనేది ఎలా యూజ్ చేయాలి సార్? అయితే ఈ వనమూలిక అనేది ఓకే ఒక అంగుళం మొక్క కట్ చేసుకుని ఓకే అవతల పక్క కట్టండి. ఒక అంగుళం మొక్క కట్ చేసి ఈ హౌస్కి అవతల పక్క కట్టండి. ఆ పరిసర ప్రాంతాల్లో పాము తిరగదని గ్యారంటీ. అంటే ఇది హౌస్కి ఫ్రంట్ బ్యాక్ ద్వారము అండ్ బ్యాక్ ద్వారంలో కడితే కంపల్సరీగా పాము అక్కడ సంచరించదు. సార్ ఈ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉండే అవకాశం ఉందా? మరి ఉందండి. అది ఎలా మీరు పంపిణీ చేయగలరు సార్? మేము మా కాంటాక్ట్ చేస్తే అందరికి కూడా ఇవి మెడిసిన్ పంపిణీ అందుబాటులో ఉండడానికి. అంటే ఇది ఆఫీస్ రూమ్లో అయితేనేమి, తర్వాత పశువుల సాలైనా మన హౌస్ లోపైన ఎక్కడైనా మీకు పాము సంచరించినట్లయితే ఈ యొక్క ముక్క ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నది. ఇది తెల్లేశ్వరం అండి. ఇది మొక్క ఇది సార్ ఇది ఎక్కడ లభిస్తుంది మీకు? ఇది అరుదైన అడవిలో లభిస్తుంది. అడవిలో మరి పర్వతాల్లో ఎత్తైన పర్వతాల్లో ఉంటుంది. మేము ఎస్కాట్గా ఎవరికో తీసుకొని వెళ్ళి మంచి రోజుల్లో చదువుకొని వస్తాం. అయితే ఇది కడితే తప్పనిసరిగా మీకు పరిసర ప్రాంతాల్లో పాము సంచరించే అవకాశం 100% ఉండదని మన డాక్టర్ గారు చెప్తున్నారు. మీకు ఎటువంటి ఔషధ గుణాలు ఉన్న ఈ వనమూలికలు కావాలంటే ఉచితంగా ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మరి ప్రజలకు అందుబాటులో తెస్తామంటున్నారు మన డాక్టర్ గారు. ఈ యొక్క సేవలు వినియోగించుకోవడానికి సార్ మీ యొక్క ఫోన్ నెంబర్ మా ఆడియన్స్కి ఇవ్వగలరా? మరి మా యొక్క ఫోన్ నంబర్ 9100160858. ఈ యొక్క చిరునామాకు మీరు కాంటాక్ట్ చేస్తే ఉచితంగా మీకు వనమూలికలు మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి ఇప్పుడు ఈ యొక్క పాము రాకుండా ఉండడానికి కొన్ని వనమూలికలు మన డాక్టర్ గారు ఇప్పుడు మీకు చూపించడం అవుతుంది లైవ్లో. ఇవి ఒకసారి తెలుసుకుందాం. డాక్టర్ గారు మాకు ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఈ యొక్క వనమూలికలు అనేవి ఎలా ఉంటాయి ఏంటనేది మాకు ఒకసారి చూపించండి మా ఆడియన్స్ క్లియర్గా. చూడండి, జామ చెట్టులాగా ఉంటుంది. ఓకే, కాయలు కూడా జామకాయలాగా ఉంటాయి. కుంభికాయ, దీని పేరు కుంభి. చూడండి ఒకసారి ఈ కుంభికాయ చెప్పండి సార్. ఈ కుంభికాయ అనేది ఓకే సేమ్ మామిడికాయలతో కాస్తుంది, మామిడికాయలతో రాలిపోద్ది. ఓకే, ఈ యొక్క ఇది కట్ చేసి మంచి రోజు తీసుకుని ఒక 4 కాయలు వాటిని కట్ చేసుకుంటారు మీరు ఆడియన్స్. కట్ చేసుకొని ఇప్పుడు తెల్లేశ్వరం ఎలాగ మనం చెప్పామో అలాగే మనము 2 పక్కలు కట్టుకోవాలి. మన ఆఫీసుల్లో కానీ, మన ఇండస్ట్రీస్లో కానీ, మన మిల్లుల్లో కానీ ఎక్కడైనా. మరి ఆ పరిసర ప్రాంతానికి సుమారు 6 years వరకు రాదని పక్కా గ్యారంటీ ఇది. ఓకే, ఇది ఈ పదార్థం అనేది మంచి సురక్షితమైన ప్లేస్ లో ఉంచాలి. మంచి రోజు తీసుకోవాలి. ఓకే, ఆ పళ్ళు కింద పడిపోయి ఉంటాయి. దీనికి కంపల్సరీగా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది సార్ పాములు. మనం పాముల కోసం ఎన్నైతే మాట్లాడామో అన్నిటి మీద పవర్ఫుల్ అని నేను భావిస్తున్నాను. ఓకే, ఎంతమందికి ఇది ఇచ్చారా? సుమారు ఒక 6-7 మందికి పంపిణీ చేశాం. ఓకే, మన అందరికీ కూడా సక్సెస్ అయింది. హైదరాబాద్ పంపించాం. పేరు కుంభికాయ. ఇంకా మీడియం సైజు ఒక మామిడికాయలకు పెద్ద సైజు అవుద్ది. ఇంకా దీనికి ఒక 1 month టైం ఉంది పెరగడానికి. ఇది ఆడియన్స్ కోసం ఇది తీసుకొచ్చాం. ఓకే ఓకే సార్. ఓకే, కుంభికాయ ఇది ఏంటి సార్? అయితే ఇది తెల్లేశ్వరి అండి. అయితే తెల్లేశ్వరి మొక్క. ఇది మొక్క అండి. ఇది లైవ్ చూడండి.
ఇది తెల్లేశ్వర మొక్క. ఒకసారి ఇది ఏరు అనేది కొంతకాలం ఇది ఏరు అనేది వాళ్ళు ఒకవేళ అజాగ్రత్త పడి తడిపేసినా పోద్ది, అలా పోతుంది, ముచ్చిపోయిపోయే అవకాశాలు ఉన్నాయి. పోతుంది. ఓకే, అది మనం ఏదైతే చెప్పామో ఈ తెల్లేశ్వర మొక్క అనేది, పర్మనెంట్ ఈ మొక్క అనేది మనకి జూన్ జూలై ఆగస్టు లో దొరుకుతుంది. ఓకే, అప్పుడు ఇప్పుడు దొరికినాయి, ఇప్పుడు తీస్తే మనం బతకదు. ఓకే, ఓకే. ఆ నెలల్లో తీసుకొని మంచి కూల్ టవర్ లో తీసుకొని అది మన ప్రాంతంలో మన గూడెంలో గానీ, మన ఫ్యాక్టరీలో గానీ, మన హౌస్ ముందు గానీ వెనక గానీ ఎక్కడ నడుచుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఉంటే ఆ పరిసర ఆ ప్రాంతానికి పక్కాగా రాదండి. పాములో ఎట్టి పరిస్థితి ఇవన్నీ రీసెర్చ్ గా మేము చెప్తున్నాం. మాకు ప్రజల నుంచి ఏం కావాలని మేము ఆశపడలేదు. లైవ్ మొక్కలు కూడా మీరు అందించగలరు. ఈ మొక్కలు కూడా అందిస్తాం. స్నేక్ సంబంధించి నేను డాక్టర్ కాబట్టి స్నేక్ సంబంధించి ఎన్ని అయితే ఉన్నాయి అన్ని కూడా నేను మీకు అందుబాటులో ఉంచుతాను. డాక్టర్ గారు చెప్పండి సార్, ఈ పాము కాటుకు గురైన వ్యక్తికి ఇప్పుడు మీరు ఏమైనా మెడిసిన్ ఏమైనా ఇస్తున్నారు? ఇప్పుడు మేము ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం సార్. ఓకే, ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎందుకంటే ప్రాథమిక హాస్పిటల్స్ లో ఈ యొక్క యాంటీబయాటిక్ ఇదే మెడిసిన్ అందుబాటులో ఉంది, యాంటీసెరామ్. ఓకే, ఓకే. కానీ ఆడియన్స్ కోరేది ఏంటంటే మనము గ్రామీణ ప్రాంతాల్లో కక్కుర్తిపడి ఆడిని వీళ్ళని చెప్పకుండా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని మీరు ప్రాథమిక కేంద్రానికి వెళ్ళి ప్రాణాలను కాపాడుకోమని నేను చెప్తున్నాను. అంతేగాని లోకల్లో మూఢనమ్మకాలు మీరు నమ్మొద్దు, తంత్రగాలని ఎలాంటివి నమ్మొద్దు. ఎందుకంటే టైం పడుతుంది. ఈ టైం పడిన లోపు వీడు సత్తాడు. అది మనం చేసిన చావు కాదు అది. కాబట్టి హాస్పిటల్కి వెళ్ళిపోయి మీరు ట్రీట్మెంట్ మందులు ఉంది. ఇంక మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాకు గతంలో చెప్పిన ఫోన్ నెంబర్కి ఇప్పుడు మళ్ళీ ఫోన్ నెంబర్ చెప్తాను. మా యొక్క చిరునామా ఆకులతంపర కాలనీ, డాక్టర్ రామారావు. ఫోన్ నెంబర్ 9100160858. మీరు ఎప్పుడు కూడా మా దగ్గరే ఫోన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సంప్రదించి మా యొక్క సలహాలు సూచనలు తీసుకుంటారని నేను ఆడియన్స్ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.